నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అఫ్సాన్ రాయేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ప్రధానంగా ఒక చర్చ అయితే ఇప్పుడు మనకు వినిపిస్తూ ఉంది. జర్నలిస్ట్ స్థాయి అయినటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టు లోకేష్ గారు సీఎం అవ్వబోతున్నారు అనేటువంటి ఒక విశ్లేషణ చేశారు. దానికి కారణాలుగా తాజాగా ఆయన ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ కూడా నియోజకవర్గాల వారీగా ఇన్వైట్ చేయడం, విందు భోజనాలు చేయడం, ఒక సహృద వాతావరణంతో ఆయన రాజకీయంగా కొత్తడిగా వేస్తా ఉన్నారు. ఇవన్నీ ఉటంకిస్తూ బీజేపీ పెద్దలతో కూడా లోకేష్ గారికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అటువంటి విషయాలను కూడా ప్రస్తావిస్తూ మరొక ఏడాదిలో వచ్చే ఉగాది కల్లా ఆయన సీఎంగా ఆంధ్రప్రదేశ్కి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి విశ్లేషణ చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ రకరకాల ఈ విశ్లేషణలు గత కొన్నాళ్ళుగా నేను కూడా చూస్తూనే ఉన్నా. కొన్ని సందర్భాల్లో నేను కూడా దీని మీద స్పందించడం కూడా జరిగింది. ఇక్కడ మరొకసారి దీని గురించి వివరణ ఇద్దామనేది నా ఆలోచన కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రధాన పక్షంగా 135 మంది శాసనసభ్యులతోటి తెలుగుదేశం పార్టీ అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా ఉన్న 21 మంది శాసనసభ్యుల జనసేన పార్టీ ఉంది. 8 మంది శాసనసభ్యుల భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. అలాగే ఇదే కూటమి కేంద్రంలో కూడా అధికార భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నారు. ఇవాళ ప్రధాన భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీ 135 మంది సంఖ్యాబలం కలిగిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎన్డీఏ నాయకత్వం ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్థానంలో నారా లోకేష్ గారిని ఎంపిక చేసుకోవాలి అనుకో, తన కుమారుడికి పదవి బాధ్యతలు అప్పజెప్పాలి అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తే ఆయన ఎవరితో సంప్రదింపులు జరపాలి? మొట్టమొదట భాగస్వామ్య పక్షాల నాయకులతో. ఇవాళ మాధవ్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక క్లోజ్డ్ రూమ్ లో వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని వీళ్ళు గనక ఒక ఏకాభిప్రాయానికి వస్తే సరే, ఒకవేళ ఏకాభిప్రాయానికి రాలేదు, మిగిలిన 2 భాగస్వామ్య పక్షాలు మీ నాయకత్వం పట్ల అయితే మేము సానుకూలంగా ఉన్నాం, కానీ మీ అబ్బాయి తను యంగ్స్టరు, మీరు ముందు ఇవాళ ఇంత సమర్థంగా పరిపాలన చేస్తూ ఉండగానే మీ అబ్బాయికి నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పటం పట్ల మేము సానుకూలంగా లేము అనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేశారనుకో, వాళ్ళని సానుకూలపరిచో లేదు వాళ్ళతోటి తెగతెంపులు చేసేసుకోను, మీరు కలిసి వచ్చినా రాకపోయినా మాకు ఏకపక్షంగా మెజార్టీ ఉంది కాబట్టి మేమే నిర్ణయం తీసేసుకొని మా అబ్బాయికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తానని చెప్పని ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో ఒక రకమైన ఘర్షణ కొని తెచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయానికి వచ్చేసారా? అంటే ఏంటి వీళ్ళు ప్రెడిక్ట్ చేసేది నాకు అర్థం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి, జగన్మోహన్ రెడ్డి చెడగొట్టిన రాష్ట్ర బ్రాండింగ్ నుంచి, జగన్మోహన్ రెడ్డి వల్ల సర్వనాశనమైన వ్యవస్థల నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తూ నిర్మాణాని కోసం శంకుస్థాపన చేయడం వేరు, పునర్నిర్మాణం కోసం కూడా శంకుస్థాపన చేయాల్సిన స్థితి జగన్మోహన్ రెడ్డి నుంచి వారసత్వంగా దక్కితే ఆ పునర్నిర్మాణం చెయ్యండి బాబు మీరు అని చెప్పని రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఒక గురుతర బాధ్యత అప్పచెపితే ఆ పునర్నిర్మాణ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు తలమునకలై రాష్ట్ర బ్రాండింగ్ ని మళ్ళీ పునర్నిర్మించాలి, రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన చేయాలి, రాష్ట్రానికి సంస్థలు రప్పించాలి, పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్ర రాజధానికి ఒక రూపం ఇవ్వాలి, రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకి పూర్తి చేయాలనే ఒక లక్ష్యంతో వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటే అందులో తన వంతు కర్తవ్యం కూడా ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్గా ఇవాళ రాష్ట్రంలో 5 లక్షల మందికి ఐటీ ఎంప్లాయ్మెంట్ ఈ రాబోయే 2029 నాటికి విశాఖపట్నం వేదికగానే క్రియేట్ చేయాలి అని చెప్పని ఒక లక్ష్యంతో నారా లోకేష్ పనిచేస్తూ ఉంటే ఇవాళ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించడానికే తలమునకలై సరిపోతా ఉంది వాళ్ళకి టైం. అటువంటప్పుడు ఇక్కడ ఏదో లోకేష్ విపరీతమైన పదవికాంక్షతోటి తను తహతలాడిపోతున్నట్టుగా, ఎప్పుడు వాళ్ళ నాన్నగారిని ఆ పదవి నుంచి తప్పించేసి తను ఆ పదవిలో కూర్చోవడం కోసం తను అంగలార్చుకుంటా ఉంటున్నట్టుగా ఈ సోషల్ మీడియా వేదికగా, అలాగే వైసీపీకి అనుకూలమైన కొందరు యూట్యూబర్స్ తోటి ఈ రకమైన ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా ఆరోగ్యంగా, చాలా సమర్థంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్న పరిపాలన 18 నెలల కాలంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలో 25.3% పెట్టుబడి ప్రతిపాదన రాష్ట్రం దక్కించుకోగలిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పీపీపీ ప్రతిపాదనలో 30% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే, మిగిలిన దేశం మొత్తం కలిపి 70% అయితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 30% ప్రతిపాదనలు దక్కించుకోగలిగింది.
మరి ఇంతటి వేగవంతంగా సమర్థంగా ప్రజల కోణంలో పరిపాలన చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమి వయసు అయిపోలా? ఆయన వయసు 70 సంవత్సరాలు రేపు ఏప్రిల్కి నిండొచ్చు. కానీ ఆయన ఆలోచన కానీ ఆయన వేగంగా తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన సమర్థత పరంగా ఆయన ఫిట్నెస్ పరంగా చూసినప్పుడు రాబోయే 29కే కాదు 34 వరకు కూడా ఆయనే సమర్థంగా పనిచేయగలరు అనే వాతావరణం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాడు. వాయిస్ కూడా చాలా బేస్ గా బాగుంటుంది. అదే అంటున్నా, ఆయన ఏదో శక్తిహీనుడు అయిపోయినట్టుగా. ఇప్పుడు కాకుంటే నవ్వారు నెవరు. ఇప్పుడు గనక లోకేష్ నా పదవిలో కూర్చోబెట్టకపోతే కేటీఆర్ నెల అయితే కేసీఆర్ గారు తనకు అవకాశం ఉన్న రోజు కూర్చోబెట్టలేకపోయేటప్పటికి ఇక కేటీఆర్ కి ఎప్పటికీ అవకాశాలు లేవు అన్నట్టుగా. ఇప్పుడు రాజకీయాలు అనేది డైనమిక్ గా ఉంటాయి. ఏ ఓటమి శాశ్వతం కాదు, ఏ గెలుపు శాశ్వతం కాదు. 2019 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత రాబోయే 30 ఏళ్లు నేనే అధికారంలో ఉంటానని కలలు కన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 24 ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోవాలి. అలాగే ఇవాళ ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ ప్రజల ఆశీస్సులు దక్కించుకోవడం ద్వారా, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడం ద్వారా ఈ అధికారాన్ని రాబోయే 15 సంవత్సరాల పాటైనా కొనసాగించాలి. ఇదే కూటమి, ఇదే కలయికతోటి, ఇదే అవినాభావ సంబంధంతో ప్రజల కోణంలో పరిపాలన చేయాలని చెప్పిన భాగస్వామ్య పక్షాలు ఆశిస్తూ ఉంటే దాన్నే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా పదే పదే రీట్రేట్ చేస్తూ ఉంటే వీళ్ళ కూటమి పక్షాలతో ఒక ఘర్షణపూత వాతావరణం తన పదవి కోసం లోకేష్ ఏరుకోరి తెచ్చుకుంటున్నట్టు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన పార్టీ శాసనసభ్యులకి ఆయన నచ్చచెప్పగలుగుతారు. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళ శాసనసభ్యులకి వాళ్ళు నచ్చచెప్పుకోగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన శాసనసభ పక్షం ఆయన గీసిన గీటు దాటరు. అటువంటప్పుడు వీళ్ళతో సంబంధం లేకుండా లోకేషే శాసనసభ్యులతోటి, ఎంపీలతోటి ఆయనే చర్చలు జరిపేసి వాళ్ళకి చీరలు పెట్టగానే వాళ్ళందరూ కూడా మా పవన్ కళ్యాణ్ ఏమన్నా అనుకో మేము నీకు మద్దతు తెలుపుతామని చెప్పని వాళ్ళు చెప్పారా? చెప్తారని చెప్పని అంతటి సంకుచితపు ఆలోచన లోకేష్ చేస్తున్నాడా? సార్ ఇక్కడ అంటే ఒంటరిగా విజయసాయి రెడ్డి గారి గతంలో సదరు జర్నలిస్ట్ గురించి చెప్పాడు. ఈయన వైసీపీ పేటీఎం అని వాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ తోటే ఈ సాయి అనే జర్నలిస్ట్ ఇట్లా మాట్లాడారా, లేకపోతే ఈయన ఇంటర్నల్ గా ఈయన ఒక్కడే అనుకుని మాట్లాడాడు? అంటే అదే విజయసాయి రెడ్డి అదే ప్రెస్ మీట్ లో ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి తానేదో పాదయాత్ర చేయాలనుకుంటున్నాడు. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి రాబోయే 2029 నాటికి కూడా వాళ్లే కలిసి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు కలిసిమెలిసి ఇలాగే కనుక ఎన్నికల్లో పోటీ చేసిన పక్షంలో నువ్వు పాదయాత్ర కాదు పొరుల దండాలు పెట్టినా కూడా నీకు అధికారం దక్కడం కల్లా. కాబట్టి ఈ కూటమిని విచ్ఛిన్నం చేసే దిశగా ఆలోచన చేయకుండా కూటమి పక్షాల మధ్య విభేదాలు సృష్టించో ఏదో ఒక రకంగా వాళ్ళని విడగొట్టితే తప్ప నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పని కూడా ఒక సలహా ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే ఏదో రకమైన ప్రచారాలతో ఓహో మా పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పని లోకేష్ తీసుకొస్తున్నారా, పవన్ కళ్యాణ్ కంటే 10 ఏళ్లు చిన్నవాడైన లోకేష్ ప్రతిపాదిస్తున్నారా అని చెప్పని ఏదో ఒక రకమైన వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం. ఆ సృష్టించడం ద్వారా ఈ పార్టీల మధ్య ఏదో రకమైన వైరుధ్యాలు పడచూపే విధంగా చేయగలమని చెప్పని ఒక పురచబుద్ధితోటి, మరుగుజ్జు ఆలోచనలతోటి ఈ వైసీపీ స్పాన్సర్డ్ ఈ ప్రచారాలకు తెరలేపుతా ఉన్నారు. లోకేష్ తనకు అప్పచెప్పిన బాధ్యతను నిర్వహించే క్రమంలో రాష్ట్ర అభివృద్ధి కోసం తన పాదయాత్రలో తాను యువతకిచ్చిన 20 లక్షల ఉద్యోగ కల్పన దిశగా ప్రతి నిమిషం తను పోరాడుతా ఉన్నాడు. ఆ దిశగా తను కృషి చేస్తా ఉన్నాడు. ఈ క్రమంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఆయన పనుల భారాన్ని కొంత తను మోస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి తన తండ్రి పరోక్షంలో తన తండ్రికి సహాయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తను అక్కడ చర్చలు జరుపుతున్నాడు తప్ప మా నాన్న నెట్టేసేయండి, మా నాన్న ప్లేస్ లో నన్ను కూర్చోబెట్టండి అని చెప్పని అక్కడికి ఏదో కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు దక్కించుకొని వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగా ఈయన ఒక ఔరంగజేబుగా మారబోతున్నట్టుగా ఈ వైసీపీ అండ్ వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలు 100కి 100 పాళ్ళు చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, మాధవ్ అయినా సరే వాళ్ళ మధ్య ఉన్న ఆ సమిష్టి తత్వం ఈ విధమైన దుష్ప్రచారాల మొత్తానికి కూడా ఒక చెంపపెట్టులాగా కళ్ళ ముందు రాబోయే 29 ఎన్నికలకు కూడా ఇదే సమర్థ నాయకత్వంతో వీళ్ళు ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఆ దిశగా ప్రజల ఆశీస్సులు కూడా వాళ్ళకి దక్కబోతా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.